దగ్గర నుంచి రాగానే మీరేం చెప్పారు అని అడిగాను. అందుకు ఆయన త్వరలోనే నేను మామూలుగా లేచి తిరుగుతాను అని మీరు చెప్పినట్టు చెప్పారు. అసలు ఆ రోజు మీరు జాతకం చూసి పార్థు గారికి ఏం చెప్పారు? చూడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటిలో మన వంశస్థులు తప్ప అన్యులెవరైనా ఉన్నప్పుడు పేటిక తెరవరాదు. ఇదిగోనమ్మా నీ భర్త జాతక చక్రం. ఇంటికెళ్ళి చూడు, నీకే అర్థమవుతుంది. అవతల నాకు వేరే పనుంది, నువ్వు బయలుదేరితే నేను వెళ్ళి చూసుకుంటాను. స్వామి, జాతక చక్రం చూడ్డం నాకెలా తెలుస్తుంది? కొంచెం ఏమనుకోకుండా మీరే కాస్త వివరించి చెప్పగలరా? ప్లీజ్ స్వామి. అదమ్మా అర్థమైందిగా, బయలుదేరండి. స్వామి, నాకు మీరు చెప్పింది ఏమీ అర్థం కాలేదు. ఇదంతా కాదు స్వామి, అసలు పార్థు గారి జాతకంలో ఉన్న సమస్య ఏంటో నాకు సూటిగా చెప్పండి ప్లీజ్. ఆ విషయం నా నోటితో నేను సూటిగా చెప్పలేకనే కదమ్మా ఇలా చెప్పింది, అర్థం చేసుకో. అయ్యో, అర్థం కాకే కదా స్వామి సూటిగా చెప్పమంటోంది. దయచేసి సూటిగా చెప్పండి స్వామి, పార్థు గారి జాతకంలో ఉన్న సమస్య ఏంటి? అసలు సమస్య నువ్వైతే నీకే ఎలా చెప్పమంటావమ్మా? ఏమంటున్నారు స్వామి? అతని జాతకంలో ఉన్న సమస్య నువ్వే. అసలు అతనికున్న గండవే నువ్వు. నీవల్లే అతనికి ప్రాణగండ ఉంది, ప్రాణగండ ఉంది, ప్రాణగండ ఉంది, ప్రాణగండ ఉంది, ప్రాణగండ ఉంది, ప్రాణగండ ఉంది, ప్రాణగండ ఉంది. నీ చేతుల్లోనే అతను చనిపోబోతున్నాడు, 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 చనిపోబోతున్నాడు. నువ్వు అతని కోసం చేసే ప్రతి పని అతన్ని ప్రమాదంలో పడేస్తుంది. నీ చేతులే అతని పాలిట యమపాశాలుగా మారి అతని ఉసురు తీస్తాయి. నీ ప్రతి కదలిక అతన్ని చావుకు దగ్గరగా తీసుకువెళ్తుంది.
ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వతని పాలిట మృత్యుదేవతవి, 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 మృత్యుదేవతవి. లేదు, నేనిది నమ్మలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నీ చేతుల్లో చావు నుండి అతను తప్పించుకోలేడనేదే నిజం. స్వామి, అంత మాట అనకండి. ఇది నేనంటున్న మాట కాదమ్మా, నీ భర్త జాతకంలో రాసున్న మాట. దీన్ని కాదనడానికి వద్దనడానికి నువ్వూ సరిపోవు, నేనూ సరిపోను. నిజమే స్వామి, కాదనటం లేదు. కాని ప్రతి సమస్యకి పరిష్కారం ఉన్నట్టు ప్రతి దోషానికి ఏదో ఒక పరిహారం ఉంటుంది కదా. పరిష్కరించలేని సమస్యలు కూడా కొన్ని ఉంటాయమ్మా. అలాగే పరిహారం లేని దోషాలు కూడా ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. అవునమ్మా, నీ సమస్యకు పరిష్కారం లేదు, ఈ దోషానికి నివారణ లేదు. అంతేనంటారా స్వామి? నీ బాధ చూస్తుంటే నా నోటితో నేను చెప్పకూడందే అయినా ఒక మాట చెప్తాను. మనస్సు కష్టపెట్టుకోకుండా వినగలవా? తప్పకుండా స్వామి, చెప్పండి. అతను ప్రాణాలతో ఉండాలంటే నువ్వొక త్యాగం చేయాలి. చేయగలిగేదే, కాని మనస్సు చాలా కష్టపడేది. పర్వాలేదు స్వామి, ఆయన నాకు జీవితాన్ని ఇచ్చిన మనిషి. ఆయన కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. చెప్పండి స్వామి, చేస్తాను. ఇది అతన్ని ఎంతవరకు ప్రాణగండం నుంచి తప్పించగలదో నాకు తెలీదు. కాని అతనికి నువ్వు దగ్గరగా ఉన్న ప్రతి క్షణం అతన్ని చావుకు దగ్గరగా తీసుకువెళ్ళినట్టే. అందుకే నువ్వతనికి దూరంగా ఉంటే కొంతలో కొంత మంచిదని నా అభిప్రాయం. నేను చెప్పింది మీకు అర్థమైందనుకుంటాను. బాధపడకమ్మా, ఖచ్చితంగా నేను కూడా ఏదైనా పరిష్కార మార్గం దొరుకుతుందేమో చూస్తాను. అంతవరకు నువ్వు అతనికి, ఆ ఇంటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మరణగండం గురించి మాట్లాడిన నోటితో ఇప్పుడు పేటికనెలా తెరిచేది? సుమతి, వస్తున్నానండి. సంధ్య వార్చుకుని పేటికను పరిశీలించాలి. స్నానానికి నీళ్లు పెట్టు. అలాగేనండి. స్వామి, అమ్మేమో నెట్టొచ్చారా? అమ్మా, ఓ, నీ స్నేహితుడి భార్య? ఆవిడే వచ్చారా? ఇప్పుడే వెళ్ళారు నాయనా. అంటే అమ్మకి నిజం చెప్పేశారా? తప్పలేదు బాబు. ఎంత పనిచేశారు స్వామి.
అమ్మా జగన్మాత, వచ్చావా తల్లి? వచ్చావా? కరుణించావా తల్లి? చివరికి నీ రాక గురించి తెలియపరిచే బీజాక్షర దర్శనం కలిగించావా తల్లి? నీ దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్న నాపై ఇన్నాళ్లకు కరుణ చూపించావా అమ్మా? అమ్మ దర్శనమైతే అయింది కాని ఆ వచ్చిన వాళ్లలో అసలు అమ్మ ఎవరు? అంటే సాక్షాత్తు ఆ జగన్మాతే అమ్మగా నా ఇంటికి వస్తే నేను గుర్తించలేకపోయానా? ఎంత దురదృష్టవంతుణ్ణమ్మా నేను! నా ఇంటికి వచ్చిన నిన్నే గుర్తించలేకపోయానా? ఎంత దౌర్భాగ్యుణ్ణి తల్లి నేను! ఎంత దౌర్భాగ్యుణ్ణి! నీ చేతుల్లోనే అతను చనిపోబోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నువ్వతని పాలిట మృత్యుదేవతవి. అమ్మ ఎట్టెళ్ళుంటుంది? ఏంటిది? నాకు జీవితాన్నిచ్చిన పార్థు గారికి నా చేతుల్లో ప్రాణగండ ఉందంట. నాకు బ్రతుకునిచ్చిన పార్థు గారి ప్రాణాలకు నా వల్ల ముప్పుందా? నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. లేదు, నా వల్ల పార్థు గారికి ఏ అపకారం జరగకూడదు. జ్యోతిష్యుడు చెప్పినట్టు అసలు నేను ఆయనకి దూరంగా ఉండడమే మంచిది. అదే కరెక్ట్. నేను ఆయన్ని మళ్ళీ జీవితంలో కలవకూడదు. అప్పుడు ఆయనకి నా వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ఇక నేను తిరిగి పార్థు గారింటికి వెళ్ళకపోతే ఆయనకి నా నుండి ఎలాంటి గండం ఉండదు. ఈ సమస్యకి ఇదే సరైన పరిష్కారం. సారీ పార్థు గారు, మీకు చెప్పకుండా మీ నుంచి దూరం అయిపోతున్నాను. నన్ను క్షమించండి. దీక్షితులు గారు, ఇన్నాళ్లకు మీ కల నెరవేరినట్టుంది. ఇక మీ జన్మ ధన్యమైనట్లే దీక్షితులు గారు. అయ్యా, ఆ దివ్య నుంచి ఆకాశగంగను భువికి రప్పించిన ఆ భగీరథుడు గురించి వినడమే కాని ఎవ్వరం కూడా చూసెరగం. కాని ఈరోజు సాక్షాత్తు ఆ జగన్మాతనే తమ ఇంటికి రప్పించగలిగిన మిమ్మల్ని చూస్తున్నాం. మా జన్మ ధన్యమైనట్లే. ఆ జగన్మాతను స్వయంగా చూసిన మీ కళ్ళను తాకితే చాలు, మాక్కూడా 1000 జన్మల పుణ్యఫలం దక్కినట్టే. అంత అదృష్టం నాకు కలగలేదు శాస్త్రి గారు. ఏమంటున్నారు దీక్షితులు గారు? అవునండి, పేటికలోని బీజాక్షరాలను చూడగలిగానే కాని ఆ అమ్మవారి రాకను మాత్రం గుర్తించలేకపోయాను. దీక్షితులు గారు, బాధపడకండి. అమ్మవారి రాకను మీరు గుర్తించలేకపోయారే కాని అమ్మవారు మాత్రం మానవ రూపంలోనే మీ ఇంటికి వచ్చారనే మాట వాస్తవం. అవును దీక్షితులు గారు, అమ్మవారు ఎవరో ఒకరి రూపంలో
మీకు దర్శన భాగ్యం కలిగించింది అంటే ఈవేళ మీ ఇంటికి వచ్చిన వారిలోనే ఎవరో ఒకరు అమ్మవారేగా. మీరన్నది నిజమే శాస్త్రి గారు. ఇవాళ నా దగ్గర జాతకాలు చెప్పించుకోవడానికి వచ్చిన 5 ముత్తైదువుల్లో ఖచ్చితంగా ఒకరు అమ్మవారై ఉంటారు. కాదు అందులో ఒక్కరిని మినహాయించాలి. ఏం దీక్షితులు గారు, ఎందుకు? ఆవిడ జాతకంలో ఆమె భర్తకి ప్రాణగండమనుంది. అతన్ని ఆ గండం నుండి కాపాడమని నన్ను వేడుకోవడానికి వచ్చింది. నిజంగా ఆవిడే గనక అమ్మవారై ఉంటే భర్తను గండం నుండి కాపాడుకోవడం ఆవిడకి తెలియదా? మీరంటున్నది ముమ్మాటికీ నిజం. ఆవిడ్ని మినహాయించవలసిందే. మిగిలిన ఆ 4 ఎవరో ఒకరు ఖచ్చితంగా అమ్మవారై ఉంటారు. కాని ఎవరనేది ఎలా కనిపెట్టగలం? ముందు వారి చిరునామాలు కనుక్కుందాం. తరువాత అమ్మవారు వారిలో ఎవరనేది కనుక్కోవచ్చు. అమ్మో అమ్మో అమ్మో, పొద్దున్నుంచి కనిపించడం లేదు. ఎక్కడికెళ్ళుంటుంది? పార్థుగారు, పార్థుగారు, అమ్మ ఇంటికి వచ్చిందా? ఇంటికి రావడం ఏంటి? తను ఉదయం నుంచి కనిపించడం లేదు. అసలు ఎక్కడికెళ్ళింది? ఏంటుదా, ఏమైంది? అమ్మకి నిజం తెలిసిపోయింది పార్థుగారు. వాట్? అవును పార్థుగారు, అమ్మ చేతుల్లో మీకు ప్రాణగండం ఉందన్న నిజం అమ్మకి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? చెప్పేశావా? నేను వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా వినిపించుకోకుండా అమ్ముకి నిజం చెప్పేశావన్నమాట. చెప్పింది నేను కాదు పార్థుగారు, అమ్మ నిజం తెలుసుకుంది. ఈ గండం గురించి నీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలీదు. అలాంటప్పుడు నువ్వు చెప్పకుండా నేను చెప్పకుండా అమ్ముకి నిజం ఎలా తెలిసింది? అమ్మకి నేను చెప్పకపోయినా జ్యోతిష్యుని కలిసినా తెలిసిపోతుంది పార్థుగారు. అంటే అమ్మ జ్యోతిష్యుని కలిసింది. అమ్ము జ్యోతిష్యుని కలిసిందా? హౌ? కనీసం అతను ఎక్కడుంటాడో ఏంటో కూడా తెలియకుండా అమ్ము వెళ్లి జ్యోతిష్యుని ఎలా కలుస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు పార్థుగారు. ఓ మై గాడ్. ఉదయ్, ఆ జ్యోతిష్యుడిచ్చిన విజిటింగ్ కార్డు తీసుకుని వెళ్ళినట్టుంది. అయినా తను జ్యోతిష్యుడిని కలవడానికి వెళ్తుందని తెలిసి కూడా ఆపడానికి నువ్వెందుకు ట్రై చేయలేదు? అమ్మ జ్యోతిష్యుని కలవడానికి వెళ్ళిందని తెలిసాక నేను అమ్మ కంటే ముందు వెళ్ళి జ్యోతిష్యుని కలిసి అమ్మకి నిజం తెలియకుండా ఉండాలని ఎంతో ప్రయత్నించాను. కానీ అమ్మ నాకంటే ముందుగానే వెళ్ళిపోయింది. జ్యోతిష్యుని కలిసి నిజం తెలుసుకుంది. సరే, ఇప్పుడు ఇంతకీ తనెక్కడుంది? అది తెలివకే అమ్మను వెతుక్కుంటూ ఇక్కడ దాకొచ్చాను. ఫోన్ చేస్తేనేమో స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఉదయ్, సమయానికి అమ్మ ఇంట్లో కూడా లేదు. అమ్మ వచ్చేలోపు అమ్ముల్ని ఎక్కడుందో వెతికి మనం ఇంటికి తిరిగి తీసుకురావాలి. పద. సరే పదండి. మధ్యాహ్నం అయ్యింది స్వామి. మళ్ళీ సాయంత్ర సమయంలో వచ్చి మీ దర్శనం చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, నమః పార్వతీపతే హర హర మహాదేవ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ.
తాళిపొట్టు వల్ల భార్గవ్ గారికి ప్రాణహాని జరగబోతోందంటే మాత్రం నాకీ తాళిపొట్టొద్దు స్వామి. ఆగమ్మా.